అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఇదేంటి ఈరోజు యేసు ప్రభువును సిలువ వేసిన రోజు. ఒక యేసు ప్రభు సిలువ మీద చనిపోతే ఇది శుభ శుక్రవారం ఎందుకు అవుతుంది? ఒక మనిషి చనిపోతే శుభ శుక్రవారం ఎందుకు అవుతుంది అని చాలామందికి సందేహం రావచ్చు. దానికి సమాధానమే నా యొక్క జవాబు. ఎందుకంటే ఈ యొక్క యేసు ప్రభు మరణించింది మానవుల యొక్క పాపాన్ని నుంచి విముక్తి పొంది వాళ్ళని రక్షించి వాళ్ళని మంచి మానవులుగా తీర్చిదిద్దడానికి మన దోషాల కోసం, మన యొక్క పాపాల కోసం, నా పాపముల కోసం ఆయన సిలువ త్యాగమయ్యి మనల్ని రక్షించిన రోజు ఈ యొక్క శుభ శుక్రవారం. కాబట్టి మన పాపాల కోసం, మన యొక్క దోషాల నిమిత్తం మన కోసం ఆయన ఒక వధకి తేబడిన గొర్రెపిల్లలాగా, వధించబడినటువంటి గొర్రెపిల్లలాగా మన కోసం త్యాగమయ్యి ఆ సిలువ మీద బలియాగమయ్యారు. కాబట్టి మన మానవాళ్ళనందరిని రక్షించడానికి యేసు ప్రభు ఆ సిలువ త్యాగం చేసినటువంటి ఈరోజు మానవాళ్ళందరికీ ఒక శుభదినంగా, మంచి శుక్రవారంగా పిలువబడుతుంది. కాబట్టి ఆ యొక్క యేసు ప్రభు సిలువపై పలికినటువంటి 7 మాటలని ధ్యానించు చక్కగా ఈ యొక్క సిలువ యొక్క ఉన్న త్యాగము, దాని యొక్క విలువను గుర్తించుకుంటూ ఈరోజు మంచి శుక్రవారం ఆ యొక్క ప్రతి ఒక్క ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది దీని యొక్క ప్రాముఖ్యత. అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. హ్యాపీ గుడ్ ఫ్రైడే. థ్యాంక్ యూ.